ఈ లోపుగా ఎవడిష్టం ఇప్పుడు పీపీపీ ధైర్యం చేసిన ఇవన్నీ అంతే. ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా ఇష్టం అన్నట్టే ఉంటది. ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, మేధావి మీడియా ఇంతమంది మన చేతిలో ఉన్నారు. 90% సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నెట్వర్క్ అంతా మన చేతిలో ఉంది. దెన్ మనం ఏ నేరేటివ్ క్రియేట్ చేస్తే అదే నేరేటివ్ థింకింగ్ నడుస్తుంది. ఇది ధైర్యం. ఇప్పుడు పీజీ అదే వాళ్ళ పేరేంటి పిహెచ్సి డాక్టర్లు ఉన్నారండి. వాళ్ళ జెన్యూన్ ఇష్యూ ఏంటంటే ఇదివరకు 30% వచ్చేది వాళ్ళకి. అంటే ఎంబీబీఎస్ చేసి ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు పీజీ కోటాలో 30% 30 సీట్లు వచ్చాయి అనుకోండి 100కి. ఇప్పుడు అది 15కి తగ్గించారు. ఎవడు తగ్గించమన్నాడు? ఎందుకు తగ్గించారు? అది వాళ్ళు కష్టపడుతున్నారా లేదా? పల్లె ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు వాళ్ళు అది పెంచమంటే మధ్య మార్గ పరిష్కారం ఏమంటారు? 20% పెంచుతాం, అది కూడా ఈ ఒక్క బ్యాచ్కి అంటారు. ఒక్క బ్యాచ్ లో అందరూ జాయిన్ అయిపోతారా? లేదు కదా. వీళ్ళు దాదాపు 2000 ఏమన్నారు. 2000 మంది ఒకేసారి అయిపోదుగా. ఇప్పుడు వచ్చిన సీట్లు, ఇప్పుడు పీజీ సీట్లు 100 200 ఉన్నాయి అనుకోండి, ఒక 500 ఉన్నాయి అనుకోండి. 500 30% అంటే 150 కుదురుతుంది. వీళ్ళు ఇప్పుడున్న పీజీ ఈ డాక్టర్లు అందరూ పూర్తి అవడానికి కనీసం 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. 30% కోట వస్తుంది. అదే 15% కోట వస్తే ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. వీళ్ళు నష్టపోయినట్టే కదా. కాబట్టి వాళ్ళు తెగించి పోరాడుతున్నారు. మధ్యలో డ్రాప్ అయితే ఊరుకోరు. ఈ 15